హలో అండి, ఇదండి కింద పని మొదలు పెట్టామండి. పైన చేస్తూ ఉన్నాము, కింద కూడా మొదలు పెట్టాము. ఆ మైకు పాటలు వినపడితే కొంచెం ప్లీజ్ అండి. ఇక మనకు పని కావాలా. ఇక్కడేమో వినాయకుడు వెళ్తున్నాడు. ఇదిగోండి గడ్డి అంతా పీకియాలండి శుభ్రంగా. ముందు గడ్డి పీక్కుంటే కానీ అటు వెళ్ళటానికి లేదు. ఇదంతా పీకుతాము. ఇవన్నీ మొక్కల నిండా అల్లుకొని ఉన్నాయి, అవన్నీ తీయాలా. ఏదో పిచ్చి చెట్లు అన్నీ పడుతున్నాయి, అన్నీ శుభ్రం చేయాలా. అదండి ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. వీలైతే ఇది కూడా కట్ చేసేస్తా, చూపిస్తాను. ఇది కూడా తీసేటప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మన పెరడు చూడండి ఒకసారి. మునగ చెట్టు, ఆ మునగ చెట్టు కూడా పైకి వెళ్తుంది. చూడాలి కొమ్మలు ఏమన్నా కట్ చేయటము. వంకాయలు చూడండి అన్నీ పండిపోయినాయి. కొంచెం ఉంచుతా, లేదంటే ఇప్పుడు కట్ చేస్తే విత్తనాలకు పనికి వస్తాయి కదా. కొన్ని రాలిపోయినాయి, అటు కింద పడ్డట్టుంది. తీయాల. ఇవన్నీ తీసి ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి కొంచెం కట్ చేసేస్తున్నాము. కొంచెం తెరపిస్తున్నట్టు ఉంది, ఒకరొకరు పోతుంటే. ఇదిగోండి ఇక్కడ కుప్ప వేసాము. ఈ గడ్డి కూర వీకింది. ముదిరినాయి మా అయ్యి. అది ఆడొకటి ఉంది. మొన్న నువ్వేనా చూపించింది? నేను చూసా. ఇదేమో నువ్వు ఇటు పక్కది నువ్వు చూపించావు, అటు రెండు నేను చూసాను మొన్న. అది ఒకరో పచ్చి పచ్చిగా ఉన్నాయి. అవి కట్ చేసి పక్కన పెడితే ముదిరింది కాబట్టి విత్తనాలు గట్టి ఉంటుందిలే. రెండు ఎండిపోయిన కాయలు ఉన్నాయి చెట్లోనే. విత్తనాలకు తీసి పెడితే ఎవరన్నా అడిగి తెద్దాము. కాపు భలే వస్తుంది, కానీ ఇక్కడ ఎందుకనో చెట్టు కాల. ఇక్కడ మాత్రం ఈ చెట్టు ఇక కట్ చేసి చూపిస్తానండి. అదండి ఇవన్నీ తీసేళ్ళకి ఇక్కడ చూడండి ఎంత ఫ్రీ అయిందో. పందిరి కూడా తీసేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. ఇదిగోండి తమ్మ చెట్టు ఎంత మానైపోయిందో. అసలు ఎక్కడ పెరిగిందో పీకుతుంటే రావటంలా. అది తేగేనమ్మా, తేగ. ఎదుగో ఇటు పక్కనే ఇట్లా వేసుకో. ముందు చెట్టు తీస్తే కానీ అది అటు కొమ్మలు కట్ చేయి. ఇదిగో ఈడ కొమ్మలు కట్ చేయి. అరటి చెట్లకు ప్రాణం వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు. ఆడ గులాబీ మొక్కలు ఉన్నాయి, అవన్నీ పాడైపోయినాయి. ఫస్ట్లో షార్ట్లో పెట్టాను, గుర్తుందో లేదో మీకు. అసలు గుత్తులు గుత్తులు పోసినాయి. అక్కడేమో ఇంతంతలా పూలు, తెల్ల పూలు, గులాబీ పూలు. అసలు తీస్తే కానీ ఆడెట్టుందో తెలియదు ఇప్పుడు. ఇది ఈ చెట్టు వెళ్ళాను. పీకగలవా? నేను కూడా హెల్ప్ చేసేదా? ఈ వంగ మొక్కలు కూడా పీకేమ్మా. ఈ రావు కట్టు. మళ్ళీ ఇదంతా శుభ్రమైనాక ఏదన్నా వేసుకున్నాము. కటింగ్ చేయి. అక్కడికి కొమ్మకి ఏరు పట్టింది చూడు. మా కొమ్మ మట్టిలో పడేసరికి ఏరు పట్టుకుంది. నేను కూడా పట్టుకుంటాను. ఇదిగండి అట్లా ఒక మాదిరిగా వచ్చింది. ఇక్కడ ఈ గులాబీ చెట్లు పట్టుకోమ్మా. పాపం అమ్మాయి ఇద్దరమే చేస్తున్నాం. బీరకాయ ముదిరిపోయింది. ఇది విత్తనాలకు ఉంటుందో వస్తుందో రాదు. ఎంత తెరపిచ్చిందో చూడండి. కనిపిస్తుంది. కొడవలకే బాగా తెగుతుంది. తీసేసినాను అనుకుంటుంది. దీనిలో ఉంది, చెత్తలో ఉన్నట్టుంది. అదే కదా వచ్చేసిందా? దానిలో చూస్తాలే నేను. బీరకాయలు ఎక్కడ చూపించాను. 3 కాయలు.
ఇవన్నీ గులాబీ చెట్లు. ఈ కటింగ్ తర్వాత తీసుకున్నావా రేపు? బీరకాయ చూస్తాలే నేను. ఇదిగో ఇది చూపించు. ఇదో చెట్టు గులాబీలు, ఇదో చెట్టు. ఇవన్నీ కూడా అడ్డాలు తీసేయాలా? ఇదిగో పడవలు ఇస్తాను. ఏడ పెట్టా నేను? ఏది? అవన్నీ తీగలన్నీ తీసేస్తున్నాను కదా. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కంపోస్ట్ చేసుకోవాలి. పైన వేసిపోయి కలిపి వస్తుంది. చూడండి ఈ చెట్లన్నీ అట్లా అల్లుకున్నాడు. అన్నిటి మీద పోయింది. ఏదో అల్లుకొని పోయి పాపం ఈ ఇబ్బంది పడుతున్నాయండి. బాదం చెట్టు, ఉసిరి మొక్క అండి. చూడండి ఎట్టు పోయింది. ఉసిరి చెట్టు ఈ పైకి కట్టిస్తారు కదా. ఉసిరి చెట్టు కొంచెం పెద్దదైందిగా, నాకు చాలా చిన్నగా ఉంది.
ఇదిగండి వంగ మొక్కను కూడా కట్ చేస్తానండి. వంగ పడిపోయింది. ఈ కాయలు తీసేసి చూపిస్తాయి. పట్టుకోమ్మా. వస్తుందా? ఇదిగండి కాయలు చూడండి, కుర్చీ కూడా వచ్చింది. అంతా పురుగు వచ్చిందండి. పురుగు వచ్చి ఇదిగోండి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. చిగుర్లు వచ్చి ఇగో పిందెలు పడ్డాయండి. చూపించండి దగ్గర. ఇగండి పిందెలు కనిపిస్తుందా? ఇక పూత పిందెలు వచ్చినాయి. ఈ కొన్ని చోట్ల ఆకులు తీసేస్తే బాగుంటుంది. ఆకులు తీసాలి. చూడండి ఎంతంతలా కాయలు వేసినాయో. చూడాలి అప్పుడు కింద కుంగిపోయినాయి, గమనించలేదు. ఎంత చెట్టు చూడండి. మొత్తం చెట్టు ఇది. గులాబీ చెట్టు, గులాబీ చెట్టు అండి. దగ్గరగా ఆ కొమ్మలు వచ్చి దీని మీద పడి దీనికి గాయలాడక చూడండి. ఎండిపోతుంది కొమ్మ. ముళ్ళు ఎటు పట్టుకోపోయినా ముళ్ళే గులాబీ చెట్లకి. గులాబీ చెట్టు తర్వాత వాళ్ళు చేస్తాండి. గులాబీలు అన్నీ ఒకసారి పెట్టుకుంటా. ఇవి కాయలు ఉన్నాయి కదా, ఆకులు వరకు తీసేసి పైకి పెట్టేద్దాము. వీడియో ఎక్కువ అయితే కొంచెం కట్ చేస్తాను. ఆకులన్నీ తీసేస్తాను, చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఎట్టుందో చూడండి, ఎంత వచ్చిందో. ఇక్కడ కుప్ప, ఇది గడ్డి పీగుతూ ఉన్నాము. ఇది ఒకటి వంగ చెట్టు కొంచెం కట్ చేశాను, దాన్ని కట్టాలి. ఇక్కడ ఉసిరి చెట్టు కడదామని ఇంకా అది చూపిద్దామని ఒక్కసారి చూడండి ఎంత ఎత్తున పోయింది. అరటి చెట్టు, కంది చెట్టు ఎంత ఫ్రీ అయిందండి, చూస్తున్నారుగా. అది అక్కడ ఒక కుప్ప పడింది. ఇదిగండి
ఇది విసిరి చెట్టు ఇవ్వండి. ఇది ఇట్లా కట్టేసేద్దాం అనుకుంటున్నా, కొంచెం పైకి పెరిగినాక అప్పుడు కొమ్మలు కట్ చేద్దాంలే అని తాడు పెట్టి కడుతున్నా. పనిద్దాము కట్ అటు వంగిపోకుండా పైకి కట్టినట్టు గట్టి ఇంకా అవన్నీ తీసినాక తర్వాత బాగా చేస్తాం. చెరుకు అటు అడ్డం లేకుండా చేసుకుంటే అదే చెరుకు కూడా ఇవన్నీ తీసేసుకుంటే ఎండిపోయినాయి. మొన్న కొట్టాము నా తెలుగు వాళ్ళు వస్తే అదే పక్షి గూడు ఏది పక్షి గూడు పెట్టుకుందండి. అబ్బో కింద పడిందా గుడ్లు కిందకి రైట్ కింద చూడచ్చు. కింద ఇది కనిపిస్తుంది వీడియో. ఇదిగో గుడ్లు ఉన్నాయి, చూడలేదు. ఇక 2 గుడ్లు దగ్గరికి పెట్టి కనిపిస్తుంది. అయ్యండి గుడ్లు, పక్షి గుడ్లు. నేను వరకు ఇట్లా తీసే పైకి ఎత్తాను. ఏముండనీలే, తర్వాత చూద్దాం. పాపం అది వచ్చి ఎత్తుక్కుంటుంది ఇప్పుడు మళ్ళీ. ఇవి కూడా అన్నీ తీసి వాళ్ళు చేసి చూపిస్తామండి మళ్ళీ. ఇదిగండి ఈ మూలలో ఉంది కదా, ఈ కంది చెట్టు కొట్టేపిస్తున్నానండి. ఏమో తెగ పెరిగింది, కాపు లేదు కదా. అవి ఉంచుతాను, అక్కడ 3-4 ఉన్నాయి అటు. ఇది తీసేద్దాం లాంటి అంటుంది. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉందండి. ముందు మనకు అది అవసరం కదా సీతాఫలము. ఇక ఏమన్నా కాపు వస్తుందేమో చూద్దాము. పెరిగింది అది కూడా బాగా. అదిగో కొట్టేసింది కొమ్మ. ఇటు పడకుండా చూసుకోమో. అదిగో పడుతుంది. ఇట్లేపు చూడండి, అసలు అలివవుతుందేమో చూడండి. దాని నుంచి ట్రై చేస్తానే ఉంది. ఇప్పుడు చూడు, అదిగండి పాపం సీతాఫలం కొమ్మలు కట్ చేస్తా, కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తుందేమో. మామిడి చెట్టు అండి ఇది. ఏదో మామిడి చెప్పి ఇచ్చారండి. లాక్కొస్తామ్మా, వచ్చేదా? ఎటు వస్తాయి? ఇట్రా. చూడండి ఎంత చెట్టు ఎంత ఎత్తున వచ్చిందో. జాగ్రత్త, పైకెత్తు. అదిగండి. అమ్మా తెల్ల ఎన్నాళ్ళు పెంచి ఇప్పుడు కట్ చేసా. దాని సంగతి ఏంటో చూడాల. చూడమ్మా ఎంత తెరపు వచ్చిందో చూడు పాపం. అవి కూడా చివరి కట్ చేస్తానండి. ఇది పట్టుకోను. ఇంకా ఇలా గడ్డి అంతా బీకద్దు. కత్తిరేటు పెడదాం. ఆ కొమ్మలు నీకు తెలియదులే కట్ చేయటం. దగ్గరికి రా, ఇటు పోవాలి ఇప్పుడు. ఇదిగండి మామిడి చెట్టు. ఎక్కడ అడుగు పెట్టాలన్నా భయంకరంగా ఉందండి. అడవిలాగా తయారైపోయింది. చూడండి సీతాఫలం కట్ చేసేదా వద్దా అనిపిస్తుంది. కొమ్మలు సాగుతున్నాయి బాగా.
ఇప్పుడు ఒక రవ్వ ఫ్రీ అయినట్టు చూడండి, వంగబడిపోయింది అసలు అంతా. కటింగ్ చేద్దామా చివర్లో? నిమ్మ చెట్టుకి అసలు గాలే ఆడట్లేదు. ఇదిగో పట్టుకో. ఇది పోయింది చెట్టు తగిలి చూడు, ఇది కొమ్మ తగిలి. పాల వస్తాము. ఇది కూడా పీకేద్దామా వంగ చెట్టు? తీసేయదు శుభ్రంగా. మునగ చెట్టుకి అసలు పొడుగు లేదంటే నేల మీద మొత్తం ఎరబడిపోయింది అంతా. అండము నేను తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసుకున్నాను. ఎర్రజామ చెట్టు కాయలు కాయలా వద్దు. కొంచెం తాడు కడితే కొమ్మలన్నీ కొంచెం ఇట్లా లేపి పైకి పెరిగిద్ది అనమాట, కిందగా పోకుండా. అట్ట తీసే ఆంటీ అంతా మొత్తం అదే ఉంది, సగం ఉంది. నేను వస్తా దాని సంగతి చెబుతా. అవి ఏరు చూడు అట్టాలకుందా పామె వాళ్ళ మేల వేసుకొని. మునగ చెట్టు చూడు ఏరు. ఈడి ఆపు ఎర్రదా. ఇదిగోండి వంగ చెట్టు పీకేసామండి, శుభ్రంగా ఉంది. ఇప్పుడు జామ చెట్టు కూడా కొమ్మలు కట్ చేస్తున్నానండి, ఇంకా పనిలో పని అన్నట్టుగా. ఇదిగోండి పిందెలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, కొన్ని కొమ్మలు కట్ చేశాను. ఇక్కడ ఇదిగోండి ఈ చిన్న చిన్న కొమ్మలు కూడా వస్తున్నాయి. ఇక రెండు ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇదిగోండి లోపల కూడా ఉన్నాయి. అయితే కొమ్మలు కట్ చేస్తే కానీ ఇంకా అర్థం కాదు. ఇక్కడ కొమ్మ కట్ చేయబోయా గబక్కన బరువు తగిలింది. ఇదిగండి ఒకటి ఇక్కడ కొమ్మ తీసేసానండి. అంటే ఇట్లా వచ్చింది కదా, ఈ కొమ్మకి ఈ కాయ ఉంది కాబట్టి మనం ఇచ్చే బలం ఇంక తీసుకోవాలి. ఇది అందుకని ఈ కొమ్మ తీసేసాను. ఇట్లా కొన్ని తీసేసి చూపిస్తా. కాయలు చాలా ఉన్నాయి, మనకి తెలియలే ఇన్నాళ్ళ నుంచి లోపల ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు కట్ చేస్తే కానీ తెలియదు. ఇదిగో పట్టుకోమ్మ ఇట్లా కత్తిరెట్టి ఇది పట్టుకో. కాయలు కట్ చేసింది ఇక్కడ అన్నీ వస్తాయి పోతాయి.
చివర్ల వరకు తీస్తా కొన్నిటికి, కొన్ని ఏమో డబుల్గా ఉన్న చోట కొన్ని తీసేస్తాను. ఎండకి కనుక్కుంటాను. కట్ చేసాను. దీని పిందగాని కోసేసిన అయ్యో పురుగు పిల్ల చూడండి, పిల్ల కనిపిలా అమ్మ చూసుకొని కట్ చేయాలి. పురుగు కట్ చేయాలి. చూసాను, చూసా కానీ అది చూడలేదు. కటికి అయింది. ఇప్పుడు జామ చెట్టు కొంత కట్ చేశానండి. ఆ పైన ఉంది కొంచెం, రేపు చేద్దాంలే, ఇదంతా మళ్ళీ వాళ్ళు చేయాలి, చీకటి పడుతుంది అని చెరుకు తింటున్నామండి. ఇదేనా ఏం చెప్ప రండి, ఇస్తా, చెరుకు ఇస్తా, రండి, ఎవరికి కావాలా? సన్నదైనా తీగుంది. పండించుకుంటే ఇట్లా తినొచ్చండి, అర్థమవుతుందా? మనం ఏదైనా చేసుకుంటే అట్లా కోసుకోవడం, ఇట్లా తింటాము. జాంకాయలు చూపిస్తారండి. ఇవన్నీ తీసిన తర్వాత ఫ్రీగా ఉంది. ఇక ఈ ముళ్ళ చెట్లు పక్క గులాబీ చెట్లు. చెరుకు ఎక్కువగా చాలామందికి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నా, నేను తింటాం తక్కువ. స్టార్ ఫ్రూటు ఇవన్నీ కనిపిస్తుందా? ఎండకి ఏం కానొచ్చుద్ది, పూత కనపడుతుంది. చూద్దాం, ఇహనన్నా తెరపోయింది కదా. ఇవ్వండి, చూసారు, ఇక పిందెలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, లోపలికి ఉన్నాయి. ఈ మొన్న కూడా ఒకసారి మీకు ఏదో వీడియోలో చూపించా. ఇక 2 కాయలు ఇక్కడ ఇంకా అట్టుకున్నాయి. అందుకని నేను ఆ కొమ్మలు కట్ చేయాల, చూద్దాం ఆ కాయలు కోసుకున్నాక అప్పుడు పైన ఇది ఇచ్చలేని. నిమ్మ చెట్టు కొన్ని కట్ చేసాం కొమ్మలు. ఇక్కడ ఈ తెరప వచ్చింది, ఇక్కడ 2 ఉన్నాయి దానిమ్మ చెట్లు. ఇవి కూడా కొంత తీసామండి. అల్లుకున్నది తీగ, పిచ్చి తీగ అంతా అల్లుకుంది. ఇదంతా తీసి బయట పడేస్తాం. ఇది సంగతి. దొడ్లో పని ఇంత మటుకు అయింది ఇప్పటికి, ఇంకా ఉంది, రేపు మళ్ళీ చెయ్యాలండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. అరటి చెట్టు.